సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట లభించింది. వెంటనే కొమ్మినేనిని విడుదల చేయాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ శర్మ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే వెంకటేష్ శర్మ గారు, ఎలా చూస్తున్నారు సుప్రీంకోర్టు ఆదేశాలని? ఈ రోజు మీరు ఓవరాల్గా జర్నలిస్ట్ ఫ్రాటర్నిటీకే దీన్ని ఒక మార్గనిర్దేశనంగా కూడా చూస్తున్న పరిస్థితి చాలా మంది. అవునండి, ఈ కేసు వచ్చేటప్పటికి 7 ఏళ్ల లోపు శిక్ష ఉన్న వాటికి పోలీసులు మేము ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేస్తాం, 41 సిఆర్పిసి ఇవ్వకుండా చేయకుండా అని చెప్పడము, కోర్టులు దాన్ని సమర్థించి మళ్ళీ జైలుకు పంపించడం, ఇవన్నిటికీ కూడా ముట్టికాయలు వేస్తూ పోలీసులకి ప్రభుత్వానికి కక్షపూరితమైన రాజకీయాలు చేసినందుకు ఈరోజు సుప్రీంకోర్టు చెప్పారు. మేము కూడా నవ్వుతాం, తీర్పులు చెప్పేటప్పుడు చేసేటప్పుడు అంత మాత్రాన్ని అరెస్ట్ చేస్తారో వారు వారిస్తూనే ఉన్నారు. అయినా వారు చెప్పారు ఇట్లాంటి కేసుల్లో మీరు ఇట్లా 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వాలని గతంలో మేము ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు మళ్ళీ ఇట్లాగా అరెస్ట్ చేయడం చెందడం కరెక్ట్ కాదు అని చెప్పారు. ఇది టెక్నికల్ గ్రౌండ్స్ తో ఇచ్చింది కాదు మేడం, మీరు పూర్తిగా వారికి స్వేచ్ఛను ఇస్తూ పూర్తిగా వారికి బెయిల్ ఇచ్చినట్టే. కంప్లీట్ గా కేసు మెరిట్స్ లోకి కూడా వెళ్లారు. ఆయన ఏం తప్పు చేయలేదు అనేది కన్విన్స్ అయ్యారు కాబట్టే ఇలాంటి ఒక ఆదేశాలు ఇచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. అవునండి, అంటే కింద కోర్టులోనే ముట్టికాయలు కొట్టించుకున్నారు పోలీసులు. ఎస్సీ ఎస్టీ కేసు 356 క్లాస్ 2 కింద కోర్టులో ఆయన తీసేస్తే పై కోర్టులో అసలు ఇట్లాంటి కేసులు అరెస్టులు చేయడం ఏంటి? ఇదేం పద్ధతి? అసలు 4th ఎస్టేట్ కి స్వేచ్ఛ ఇవ్వరా? మీరు డిబేట్లు నిర్వహించేటప్పుడు కొన్ని మాట్లాడే వక్తల్ని నియంత్రించిన స్థితి ఉంటుంది. అట్లాంటి స్థితిలో వాళ్ళు చేసిన దానికి యాంకర్లు ఎట్లా బలి చేస్తారు, చెందుతారు అని చెప్పేసి కోర్టు వారు వ్యాఖ్యానించడం కానివ్వండి, పత్రికా విలేకరులు కానివ్వండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆఖరికి పోలీసులు ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుకి ఈరోజు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అన్యాయంగా అరెస్ట్ చేశారు ఈ కేసులో. దానికి తగ్గట్టుగానే వారు బయటకు వస్తున్నారు, చేస్తున్నారు. చాలా ఛానల్స్ జర్నలిస్టు ఇదేం పద్ధతి అని రకరకాల వ్యాఖ్యలు చేశారు. కొమ్మినేని గారు వాళ్ళందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిన వాళ్ళందరికీ కూడా సమాధానం, కొమ్మినేని గారిని అవమానించిన అందరికీ కూడా. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సోషల్ మీడియా అరెస్టులు ఇవన్నీ కూడా జరిగాయి కదా, వాళ్ళకి ఎంతవరకు ఇంప్లై చేసుకోవచ్చు ఈ ఆదేశాలని అని? అన్ని ఈ ఆదేశాలని 7 ఏళ్ల లోపు కానీ 3 ఏళ్ల లోపు కానీ ఉన్న వాటి అన్నిటికీ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చండి. అన్నిటికీ కూడా చేయొచ్చండి, ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. అట్లాగే రకరకాల ఒక్క నిమిషం మేడం, ఎన్నో ఛానల్స్ ఎన్నో డిబేట్లు పెట్టి వారిని ఎంతగానో అవమానించారు కొమ్మినేని గారిని. వాళ్ళందరికీ కూడా ఈ రోజు వచ్చిన తీర్పే సమాధానం అండి. వారు ఏ తప్పు చేయలేదు అంటానికి, అట్లానే సాక్షి మీడియా కూడా ఏ తప్పు చేయలేదు అంటానికి ఈ రోజు ఏదైతే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిందో అదే నిదర్శనము. అది నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకటేష్ శర్మ గారు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు.